ఆంధ్రప్రదేశ్ ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది, చక్కని వనరులు ఉన్నాయి. ఈ రోజు ఈ లాంగ్ ఫామ్ లో పెద్దలు పూజ్యులు మన తెలుగు వారు గర్వించిన శ్రీ ఎన్జి రంగా గారి పేరుతో వ్యవసాయ విశ్వవిద్యాలయం శంకుస్థాపన చేయడం, ఆ శంకుస్థాపన కూడా మరొక సోదర సమర యోధుడు మన తెలుగు బిడ్డ ఈ గుంటూరు ప్రాంత వాసులైన పాటిబండ్ల సీతారామయ్య గారు ఇచ్చిన ఈ స్థలంలో లాంగ్ ఫామ్ లో ఇవాళ ఆయన పాటిబండ్ల సీతారామయ్య గారు వేసిన బీజం ఇవాళ పెద్దదైంది, విశ్వవిద్యాలయం అవుతుంది, మరింతగా అభివృద్ధి చెందుతుంది. ఈ యొక్క చరిత్రాత్మకమైన ఈ పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల వజ్రోత్సవ వేడుకలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది. ఎంతోమంది గొప్ప వ్యక్తులను దేశానికి రాష్ట్రానికి అందించిన చరిత్ర ఈ పాఠశాల. మానవ సేవే మాధవ సేవని త్రికరణ శుద్ధిగా నమ్మి జీవితం అంతా ప్రజాసేవకి అంకితం చేసిన మహోన్నత దేశభక్తులైన శ్రీ పాటిబండ్ల సీతారామయ్య గారి పేరిట నిర్మించి అభివృద్ధి చెందుతున్న ఈ స్కూల్ వజ్రోత్సవానికి రావడం నాకెంతో సంతోషంగా ఉందని మీ అందరికీ మనం చేస్తున్నాం. ప్రతిఫలం ఆశించని విధంగా కర్మయోగిగా ఆయన అందించిన సేవలు మనం మరువకూడదు. ఉన్నత కుటుంబంలో జన్మించినప్పటికీ భూమి లేని నిరుపేదల తరఫున ఆయన ఆ రోజుల్లో పోరాటాన్ని సాగించారు. పాటిబండ్ల సీతారామయ్య గారి నిరాడంబరత, నిస్వార్థ సేవలను యువతరం ఆదర్శంగా తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడున్న యువతరం శ్రీ సీతారామయ్య గారు లాంటి పెద్దల యొక్క జీవితాన్ని తెలుసుకోవాలి. ఒక రైతుగా, ఒక విద్యావేత్తగా, రైతు సంఘ అధ్యక్షుడిగా, తాలూకా బోర్డు ప్రెసిడెంట్గా, కరణంగా ఆయన విశేషమైన సేవలు అందించాడు. ఆ సమయంలోనే భవిష్యత్ తరాల యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని పరిశోధన సంస్థలు, రహదారులు, సాగునీటి కాలువల కోసం కూడా ఆయన విశేషంగా అప్పుడే కృషి చేశాడు. అలాంటి మహనీయుని పేరుతో ఏర్పాటైన ఈ పాఠశాల వారి ప్రేరణ ముందు తరాలకు అందిస్తుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను, ఆశిస్తున్నాను. విలువైన సాంప్రదాయాలు వాటిని కాపాడుకునే ప్రయత్నం చేయాలని నేను అక్కడ గుంటూరులో పాటిబండ్ల సీతారామయ్య గారి స్కూల్ ఫంక్షన్కి వెళ్తే ఆ పిల్లలు, ఆ అధ్యాపకులు వాళ్ళందరూ వాళ్ళ చక్కని వస్త్రధారణ, సాంప్రదాయమైన వస్త్రధారణ, కట్టు బొట్టు, మాట, ఆట, పాట ఎంత సంతోషాన్ని నాకు కలిగించాయో నేను చెప్పలేను. దాన్ని ప్రేరణతో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళాలని చెప్పని ఈ సందర్భంగా మనవి చేస్తూ